సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. ఆ శ్రీమన్నారాయణుడు ఉభయ అవతార స్వరూపుడిగా అభయప్రదాయకుడిగా చందన చర్చితుడిగా దర్శనమిచ్చే క్షేత్రం సింహాచలం. నిత్యం నారసింహుని నామస్మరణతో పునీతమవుతున్న ఆ దివ్య నిలయం ఎన్నో మహిమలకు విశిష్టతలకు నెలవు. ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ నృసింహ స్వరూపుడై వెలసిన క్షేత్రం సింహాచలం. అటువంటి ఇలవైకుంఠం నుంచి ఈ కోటి దీపాల మండపానికి వేయించేశారు సింహాచల వరాహ లక్ష్మీ నృసింహుడు. పరమ పవిత్ర కార్తీక శనివారం రోజున ఈ ఇల కైలాసంలో సకల శుభాలను వసగేటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా సింహాచల క్షేత్ర అర్చకవరేణ్యులను కోరుతున్నాం. శ్రీసింహశైలమణిమందిరరత్నదీపం లీలాధృతాంచితసితాదివరాహరూపం బాభాసినోత్రమణిరత్నగణత్కలాపం వందే నృసింహమరవిందదళాయతాక్షం. త్రాహీ దివ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతు కామో రహస్యే విశ్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ సింహాత్రౌ శీఘ్రపాతక్షితిపిహితపద పాతు మాం నారసింహ. శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు భక్త ప్రహ్లాదుడిని రక్షించడం కోసమని అత్యంత సుందర రమణీయమైన సింహగిరిపై వెలసిన సాక్షాత్ శ్రీమన్నారాయణుని దివ్యమైన అవతారము. హిరణ్యకశ్యపుడు కుమారుడు, పరమ భాగవతోత్తముడు, తల్లి గర్భంలో ఉండగానే నారాయణ తత్వాన్ని తెలుసుకున్నటువంటి పరమ హరిభక్తుడు అయిన భక్త ప్రహ్లాదుడిని తన తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు అనేక విధములుగా హింసిస్తూ ఉండగా హరిభక్తి మానవని సింహాచలమునకు సమీపంలో ఉన్న విశాఖపట్టణ సముద్రంలో భక్త ప్రహ్లాదుడిని పారదోసి ఆ సింహగిరి పర్వతాన్ని తన పైన మూత వేస్తే అంతట భక్త ప్రహ్లాదుడు త్రాహీ త్రాహీ రక్షించు రక్షించు అని వైకుంఠంలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుని ప్రార్థించగా భక్తావలత్వరితయాల గళద్దుకూల తార్క్ష్యాస్యయో నిహిత కోమల పాణియుగ్మం పృష్ఠస్థలీకృతరం జబాలం వందే నృసింహమరవిందదళాయతాక్షం అని భక్తులను రక్షించడంలో అత్యంత త్వరితగతిని వచ్చి రక్షించేటటువంటి దైవం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కనుక భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించగానే గజేంద్ర మోక్షంలో ఏ రీతిగా అయితేనే లక్ష్మీదేవికి చెప్పకుండా ఆయుధాలేవి ధరించకుండా అత్యంత వేగముగా వచ్చి గజేంద్రుడిని రక్షించాడో ఇక్కడ భక్త ప్రహ్లాదుడిని రక్షించే సన్నివేశంలో అంతకన్నా విశేషముగా తన వాహనమైనటువంటి గరుత్మంతును కూడా చెప్పకుండా అత్యంత వేగముగా వైకుంఠం నుంచి స్వామివారు పరుగు పరుగున వస్తూ ఉంటే ఆ వేగం చేత స్వామివారి కట్టుకున్న పీతాంబరం జారిపోతూ ఉంటే అత్యంత వేగముగా స్వామివారు ముందుకు సాగుతూ ఉంటే ఎడమ చేత్తో ఆ జారిపోతున్న పీతాంబరాన్ని ఒక చేత పట్టుకుని స్వామివారు ఇంకా ముందుకు సాగుతూ ఉంటే స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు వారికి వాహనంగా ఉపయోగపడడం కోసమని గరుత్మంతుడు వెనకాతల పరుగున వస్తూ ఉంటే ఆ వేగం చేత గరుత్మంతుడు అలసిపోయి రొప్పుతూ ఉంటే స్వామివారు ఒక్కసారి ఆగి స్వామివారి యొక్క కుడిచేటి బొటనవేళ్ళతోటి గరుత్మంతుడికి అమృతపానాన్ని చేయిస్తూ గరుత్మంతునితో సహా వచ్చి భక్త ప్రహ్లాదుడిని రక్షించి సింహగిరి పర్వతంపైకి అతి వేగముగా ఒక్కసారిగా ఉరికారు. ఆ ఉరకటం చేత స్వామివారి యొక్క పాదములు పాతాళలోకంలోనికి చొచ్చుకుని పోయాయి. క్షితిగుప్త పాద అని అంటారు క్షేత్ర మహాత్మ్యంలో. ఆ విధంగా స్వామివారు భక్త ప్రహ్లాదుడు కోరేటువంటి కోరికలో అంటే ముఖం వరాహ రూపంలో, శరీరం నరశరీరంగా, యుగళావతారమూర్తిగా, వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా స్వామివారు సింహగిరి పర్వతంపైకి
వెలిశారు స్వామి. భక్త ప్రహ్లాదుడు స్వయంగా స్వామివారిని కొంతకాలం ఆరాధించారు. స్వామివారి ఆరాధన తరువాత కొంతకాలం భక్త ప్రహ్లాదుడు ఆరాధించిన తర్వాత ప్రహ్లాదుడి అనంతరము కొన్ని యుగాలు గడిచాయి, కొన్ని మన్వంతరములు గడిచాయి. ఒక చతుర్యుగంలో, ఒక కృతయుగంలో పురూరవస్ చక్రవర్తి అయినటువంటి గంధర్వరాజు హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైశ్చక్రవర్తి అని షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి పురూరవస్ చక్రవర్తి తన ఒక తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసమని. ఆ ఫలితం వలన బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఒక మాయా విమానాన్ని బహూకరించారు పురూరవస్ చక్రవర్తికి. ఆ మాయా విమానంలో తన భార్య ఊర్వశితో కలిసి పురూరవస్ చక్రవర్తి ఆకాశ మార్గంలో విహారయాత్ర చేస్తూ ఉండగా సింహగిరి పర్వతంపైకి వచ్చేసరికి అట్లా విమానం ఆ యాన సాధనం మధ్యలో ఆగిపోయింది. అప్పుడు పురూరవస్ చక్రవర్తి దివ్య దృష్టితోటి స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారని తెలుసుకుని ఆ సింహగిరి పర్వతంపైకి దిగి అక్కడే 3 రోజులు ఉండి స్వామివారు ఎక్కడ ఉన్నారో వెతకసాగారు పురూరవస్ చక్రవర్తి. 3 రోజులు గడిచాయి, స్వామివారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. అప్పుడు పురూరవస్ చక్రవర్తి స్వామి సాక్షాత్కారం అవ్వలేదని ప్రాయోపవేశం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు పురూరవస్ చక్రవర్తి. అప్పుడు అశరీరవాణి, స్వామివారే అశరీరవాణిగా పురూరవస్ చక్రవర్తికి ఒక వాక్కు వినిపించింది. ఓ రాజా, నీవు చింతించకు, ఈరోజు నీకు తప్పనిసరిగా స్వామి సాక్షాత్కారం అవుతుంది. సింహగిరి పర్వతంలో ఈశాన్య భాగంలో ఒక పుట్ట ఉన్నది, అక్కడ గాంగధార అనే ఒక ధార ఉన్నది, ఆ ధార పక్కనే ఒక పుట్ట ఉన్నది, ఆ పుట్టని పాలతో కరిగించు అని ఆజ్ఞాపించారు స్వామివారు అశరీరవాణి ద్వారా. అంతటా పురూరవస్ చక్రవర్తి సంతసించి ఆ పుట్టని పాలతో కరిగించాడు. అర్ధరాత్రి సమయం, అడివంతా చిమ్ము చీకటిగా ఉన్నది. ఆ పుట్టని పాలతో కరిగిస్తున్నారు పురూరవస్ చక్రవర్తి. పుట్ట కరుగుతూ ఉన్నది, స్వామివారు పైకి వస్తున్నారు. కుందాభ సుందరతను పరిపూర్ణ చంద్రబింబానుకారి వదనో ద్విభుజ స్త్రినేత్ర శాంతస్త్రిభంగి లలిత క్షితిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ. కుందాభ సుందరుడు, పరిపూర్ణ చంద్రబింబానుకారి వదనో ద్విభుజ స్త్రినేత్ర శాంతస్త్రిభంగి లలిత క్షితిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ అని అత్యంత సుందరమైనటువంటి మూర్తి. చంద్రబింబం వంటి నగుమోము. అటువంటి మూర్తి ఒక్కసారిగా పుట్టలో నుంచి పైకి రాగానే 10,000 చంద్రులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎటువంటి కాంతి పుంజములు వెదజల్లుతాయో అట్లా అడవంతా పట్ట పగలులా అయిపోయింది. అప్పుడు పురూరవస్ చక్రవర్తి సంతసించి దండ ప్రణామాన్ని చేశాడు. దండ ప్రణామం అంటే కర్ర నించోబెట్టి వదిలేస్తే ఎట్లా పడిపోతుందో అట్లా అమాంతం స్వామివారికి సాష్టాంగ నమస్కారాన్ని చేశాడు పురూరవస్ చక్రవర్తి. ఆ విధముగా స్వామి సాక్షాత్కారం అయిన తర్వాత దేవాలయ నిర్మాణం కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు పురూరవస్ చక్రవర్తి. అంతటా ఆ రోజు రాత్రివేళ పురూరవస్ చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారమై, ఓ రాజా, ఇన్నాళ్ళు నేను పుట్టలో ఉన్నాను కాబట్టి నాకు ఈ పుట్టమన్నుకు బదులుగా శ్రీగంధాన్ని సమర్పించు అని ఆజ్ఞాపించారు స్వామివారు పురూరవస్ చక్రవర్తికి. ఆ స్వామివారు బయటికి వచ్చిన రోజు అక్షయ తృతీయ, ఆ పుట్టలో నుంచి పైకి వచ్చిన రోజు అక్షయ తృతీయ. అట్లాగే అదే రోజున స్వామివారికి సహస్ర ఘటాభిషేకాన్ని ఆచరించారు పురూరవస్ చక్రవర్తి. గాంగధారాని ఈశాన్య భాగంలో ఉంటుంది. గాంగధారా సమం తీర్థం క్షేత్రం సింహాద్రినాశమం నృసింహ సమో దేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ. ఈసారి మీరు ఎవరైనా సింహాచలం వెళ్ళినప్పుడు గాంగధారాని ఈశాన్య భాగంలో ఉంటుంది, ఆ గాంగధారలో స్నానం చేయండి తప్పనిసరిగా. అటువంటి గాంగధార నుంచి సహస్ర ఘటములతోటి తీర్థాన్ని తీసుకుని వచ్చి పురూరవస్ చక్రవర్తి స్వామివారికి తిరుమంజనాన్ని సమర్పించారు అక్షయ తృతీయ రోజు సాయంత్రం వేళ. ఆ విధముగా తిరుమంజనాన్ని సమర్పించిన తర్వాత పురూరవస్ చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారమై స్వామివారు, ఓ రాజా, ఇన్నాళ్ళు నేను పుట్టలో ఉన్నాను కాబట్టి నాకు చల్లగా ఉందయ్యా, అందుకని ఈ పుట్టమన్నుకు బదులుగా శ్రీగంధాన్ని సమర్పించవలసినది అని స్వామివారు ఆజ్ఞాపించారు. ఆ రీతిగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షయ తృతీయ నాడు
సంవత్సరానికి ఒక్కరోజే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు ఆ చందనాన్ని తొలగించి మళ్ళా మరునాడు చందనాన్ని సమర్పణ చేస్తారు. ఆ ఒక్కరోజే దర్శనం. ఇటువంటి మూర్తి కానీ ఇట్లా చందన సమర్పణ చేయడం, మళ్ళా చందనం తీయడం, ఒక్కరోజే దర్శనం, ఇటువంటి మూర్తి కానీ ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఫలాల్ని ఇవ్వడం కానీ ప్రపంచంలో ఎక్కడా లేరు. కనుక సింహాద్రినాథుడి యొక్క వైభవాన్ని మనందరం వినాలి, విని తరించాం. కనుక ఆ సింహాచలం వెళ్ళండి. సింహాచలంలో వివిధ సేవలు ఉన్నాయి. స్వామివారికి రకరకాల సేవలు ఉన్నాయి. కళ్యాణోత్సవం, గరుడ సేవ, ఇంకా నిత్య కళ్యాణోత్సవం, రకరకాల సేవలన్నీ జరుగుతున్నాయి. ఆ సేవలలో పాల్గొండి, స్వామివారిని ప్రార్థించండి. తప్పనిసరిగా మన వెంట ఉండి కాపాడుతుంటారు నృసింహస్వామి. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభం చేసుకుంటున్నాం. అందరూ సేవించి తరించండి. రెండు చేతులు పైకెత్తి స్వామివారికి గోవిందనామస్మరణ చేయండి. సింహాచలవాస, సింహాద్రినాథ, గోవింద గోవింద. నిశ్శబ్దంగా ప్రశాంతమైన చిత్తంతో, భక్తితో, శ్రద్ధతో సింహాచలేశ్వరుడే దిగివచ్చి సింహాచలం నుంచి కోటి దీపోత్సవ వేదికపై అక్కడి నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలు, ఆ దేవతామూర్తులు, అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల వారి చేత, మనందరి చేత స్వయంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపింపజేస్తారు. భక్తి శ్రద్ధలతో సావధాన చిత్తులై మనస్సును భగవంతుని చరణములపై పెట్టి భక్తి శ్రద్ధలతో ఆ కళ్యాణాన్ని వీక్షించండి. గోవిందా. శ్రీమన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకలలోకనాయక దేవతిర్యం మనుష్య జంగమ స్థావర వేద చితచిల్లక్షణ ప్రపంచ స్వరూప సర్వభూతాత్మక సకల జీవ నియామక సకల జగత్స్వామిన్ అర్చాముఖేన కళ్యాణ మహోత్సవం అవధార్యథా ఆజ్ఞ. ఓం నమస్తదసే నమస్తదసస్పదయే నమస్తఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాం మే గోపాయ ఏ సభ్యాః సభాసదః తానింద్రియావదః కురు సర్వాయుర్భాసత. సర్వేభ్యః శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కుర్యాత్ గండారవందత్ర దేవస్థానేషు లాంఛనం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధువాని ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తవజన్ నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మత్స్యకూర్మాది దశావతారేభ్యో నమః. కేశవాది చతుర్వింశతిమూర్తిభ్యో నమః. చండాది ద్వారపాలకేభ్యో నమః. అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యశూర్భ్యో నమః. పరాంకుశపరకాలాది మహాభాగవతేభ్యో నమః. యతివరయామనాది పూర్వాచార్యేభ్యో నమః. ఇతి నమస్కారం కృత్వా పృథివ్యాః మేరః పృష్ఠ ఋషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగः అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం అందరూ కూడా ఎడమ చేతిలో కుడి చేయి వేసి సంకల్ప ముద్ర అంటారు.
ఎడమ చేతిలో కుడి చేయి వేసి 2 చేతులు కలిపి కుడి తొడ మీద పెట్టుకొని సంకల్ప ముద్రగా పెట్టుకొని అందరూ కళ్యాణ సంకల్పాన్ని అందరూ చెప్పండి. మేము చెప్తాం, మీరు అందరూ చెప్పండి. శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే తెలంగాణ ప్రదేశే కోటి దీపోత్సవ వేదికోపరి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృన్నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పంచమ్యా శుభతిథౌ వాసరః స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయా శుభతిథౌ. ఈ కళ్యాణోత్సవం మనందరం చేస్తున్నట్టు మనందరం ప్రత్యక్షంగా సింహాద్రినాథుడి సన్నిధిలో అంటే సింహాచలంలోనే ఉన్నాం కనుక ఆ విధంగా భావన చేసుకుని మీరందరూ కూడా మనసులో మీ గోత్రనామాలని ఉచ్చరించుకోండి. కళ్యాణోత్సవ సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ పిల్లల పేర్లు తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. ఆ సింహాద్రినాథుడి కళ్యాణం భక్తకోటి మీరందరూ కూడా స్వయంగా ఆచరించిన పుణ్య ఫలితం మీరందరికీ దక్కుతుంది. అందరూ చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ నృసింహుడికి, ఆ సింహాద్రినాథుడికి. తదంగత్వేన దదాదో శుద్ధ్యర్థం హృద్యర్థం శాంత్యర్థమభ్యుదయార్థం చ మహాజనైర్మహాభాగవతైః సహ భగవత్పుణ్యాః వాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నపరిసమాప్త్యర్థం విశ్వక్సేన పూజాం కరిష్యే. విశ్వక్సేనం తండులో పరినిధాయ
आग्नेयमित्यावाह्य आग्नेयस्माद्यजामहे विश्वे देवात्तमहितोऽनुशम्भो वैराजन्ते सुकृतन्निधत्ता विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् विश्वक्सेनमावाहयामि हरिमावाहयामि अमितमावाहयामि शान्तमावाहयामि ध्यायामि विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डोदधानं मेघश्यामं सुमणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं दलिततनुजं सूत्रवत्या समेतं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रगदाधरं तर्जन्यावाम तत्सर्वां भर्जयन्तं दिवोकसः वन्दे वैकुण्ठसेनान्यं देवं सूत्रवतीसगं यद्वेत्र शिखरस्पन्दे विश्वमेतद्यवस्थितं प्रतद्विष्णुरित्यासनम् ॐ प्रतद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योर्षत्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा श्रीमते विश्वक्सेनाय नमः रत्नसिंहासनं समर्पयामि विष्णोः कर्माणीत्यर्घ्यम् ॐ विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पश्पशे इन्द्रस्य युज्यः सखा श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि त्रीणि पदैति पाद्यम् ॐ त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् श्रीमते विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि शन्नो देवीरित्याचमनीयम् ॐ शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये शंयोरभिस्रावन्तु नः श्रीमते विश्वक्सेनाय नमः आचमनीयं समर्पयामि आपोहिष्ठेति स्थानम् ॐ आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः श्रीमते विश्वक्सेनाय नमः स्थानं समर्पयामि स्थानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभिवस्त्रैति वस्त्रम् ॐ अभिवस्त्रा सुवसनान्यर्षाभिधेनो सुदुघाः पूयमानः अभिचन्द्रा भर्तवेनो हिरण्याभ्यश्वान् रथिनो देवसोमा श्रीमते विश्वक्सेनाय नमः वस्त्रं समर्पयामि सोमस्य तनूरसि उत्तरीयम् ॐ सोमस्य तनूरसि तनुवं मे पाहि स्वामा तनूराविशा श्रीमते विश्वक्सेनाय नमः दिव्योत्तरीयं समर्पयामि ब्रह्मदेवानामित्यूर्ध्वपुण्ड्रम् ॐ ब्रह्मदेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्राणागस्वधिर्वणा नागो सोमः पवित्रमत्येतिरेभन् श्रीमते विश्वक्सेनाय नमः दिव्योर्ध्वपुण्ड्राणि समर्पयामि यज्ञोपवीतमित्युपवीतम् ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमते विश्वक्सेनाय नमः दिव्य यज्ञोपवीतं समर्पयामि गन्धद्वारामिति श्रीचन्दनम् ॐ गन्धद्वारान्तराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगो सर्वभूतानान्तामिहोपह्वये श्रियम् श्रीमते विश्वक्सेनाय नमः दिव्यश्रीचन्दनं समर्पयामि तद्विष्णोः परमं पदमिति पुष्पम् ॐ तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाघ्रवांसः समिन्धते विष्णोर्यत्परमं पदम् चामन्तिकावकुलचम्पकपाटलाब्जपुल्लाकजाजिकरवीररसालपुष्पैः कुन्दप्रवालतुलसीदलमल्लिकाभिः त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद श्रीमते विश्वक्सेनाय नमः नानाविध परिमलपुष्पाणि समर्पयामि काण्डात् काण्डात् प्ररोहन्ते परशः परशः परि एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च
या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेमः हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे। ओम विश्वक्सेनाय नमः। ओम सकलविधप्रौढसैन्यादिनाथाय नमः। ओम मुद्राधराय नमः। ओम चक्रधराय नमः। ओम शंखधराय नमः। ओम दंडधराय नमः। ओम मेघश्यामाय नमः। ओम सुवर्णमकुटाय नमः। ओम पीतवस्त्रधराय नमः। ओम शुभांगाय नमः। ओम दलिततनुजाय नमः। ओम सूत्रवती समेताय नमः। ओम परोमात्र इति धूपम्। ओम परोमात्रया तनुवावृधाना न देमहित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से। वनस्पतिर्भवेर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। श्रीमते विश्वक्सेनाय नमः। धूपमाघ्रापयामि त्रिदेव इति दीपम्। ओम द्रर्देवः पृथिवीमेष एतां विचक्रमेष दर्चसं महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् त्वेषगह्यस्य स्थविरस्य नाम। साध्यं विभक्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिविरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते। साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि तदस्य प्रियमिति नैवेद्यम्। ओम तदस्य प्रियमभिपाधो अस्यां नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य सहि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः। श्रीमते विश्वक्सेनाय नमः। नैवेद्यं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि विचक्रमेति ताम्बूलम्। ओम विचक्रमे पृथिवीमेष एतां क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजना सह उरुक्षितिगो सुजनिमाचकार। पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। श्रीमते विश्वक्सेनाय नमः। दिव्य ताम्बूलं समर्पयामि मूर्धानन्दिव इति मन्त्रपुष्पम्। ओम मूर्धानन्दिव अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निम् कविगो सम्राजमतिथिञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः। श्रीमते विश्वक्सेनाय नमः। सुवर्णमन्त्रपुष्पं समर्पयामि अनया ध्यानावाहनादि षोडशोपचारपूजया विश्वक्सेन सुप्रीत सुप्रसन्नो वरदो भूत्वा उत्तरे कर्मण्यविग्रहस्थिति विश्वक्सेन सुप्रीत सुप्रसन्नो वरदो भवतु। विश्वक्सेन प्रसादं यजमानः शिरसा गृह्णीयात्। ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि कर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः। शोभनकाले पुनरागमनाय శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో ఈనాటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకున్నటకు సంకల్పించిన తర్వాత ముందుగా విశ్వక్సేన ఆరాధన జరుపుకుని ఆ విశ్వక్సేన దేవతలకు అర్ఘ్య పాద్య ఆచమన స్థాన వస్త్ర ఊర్ధ్వపుండ్ర ఉపవీత గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది షోడశోపచార పూజ చేసి పూజితములైన ఆ విశ్వక్సేన ప్రసాద అక్షతలను మన శిరస్సు నెడుకున్న తర్వాత ఇప్పుడు మనము బాహ్య అంతరంగ పరిశుద్ధులం అగుటగురకు శుద్ధి పుణ్యాహవచనం అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ పుణ్యాహవచనం అనే కార్యక్రమంలో 3 కలశల నుంచి ఆ కలశలలో తీర్థము నుంచి ధర్మ జ్ఞాన వైరాగ్యములను వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మూర్తులను ఋగ్వేద పురుష యజుర్వేద పురుష సామవేద పురుష అథర్వవేద పురుషులను ఆయా మంత్రములతో అభిమంత్రించి ఆ మంత్రింపబడినటువంటి తీర్థాన్ని మన పైన ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణ వలన మనము బాహ్య అంతరంగ పరిశుద్ధులం అవుతాము. దీనిని పుణ్యాహవచనం అంటారు. ధర్మంజానం చ వైరాగ్యం కలశత్రైరామకం పుణ్యాహకలశస్థానే చక్రం లిఖేత్రిగోళకం తత్పురస్థాల్లిఖేచక్రం షట్కోళం తారకాశ్రయం మంగళద్రవ్యం నిక్షిప్య పుణ్యాహస్తాళలక్షణం వాసుదేవ పరో దేవో వాసుదేవ పరాయణ
వాసుదేవ పరంజ్ఞానం వాసుదేవ పరందమః వాసనాత్ వాసుదేవస్య వాసుదంతే జగత్రయం సర్వభూతనివాసోऽస్య వాసుదేవ నమోస్తుతే తద్విష్ణోః పరమం పదమిత్యన్యకలసే అక్షతాని నియాత్ తద్విష్ణోః పరమం పదగో సదా పశ్యంతి సూరయః దివి వజక్షురాతతం తద్విప్రాసో విభణ్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం ఆహృతి మంత్రైః కలసత్రయేషు పునరుదకం సంస్కార్య ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహా భగవాన్ మంగళం శ్రేష్టం వాసుదేవం పరాయణం అర్చావా జుషావాపి సామ్నావాపి తథైవ చ సర్వం తదర్థగాదీనమచ్ఛిద్రా జగత్పదే అగ్నిమీళేతి మంత్రేణ పూర్వస్థితి కలసే అక్షతాని నియాత్ ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవభృత్విజం హోతారం రత్నధాతామం హరి ఓం ఇషేత్వోర్జేత్వేది మంత్రేణ దక్షిణస్థితి కలసే అక్షతాని నియాత్ ఓం విషేత్వోర్జేత్వా వాయవస్థో వాయవస్థ దేవో వస్సవితా ప్రార్పయదు శ్రేష్ఠతమాయ కర్మణాప్యాయధ్వమఘ్నియాదేవ భాగమోర్జస్వదేవ్ పయస్వదేవ్ ప్రజాపతిర్నమేవా అయక్ష్మామావస్థేన ఈశతమాఘజగూషో రుద్రస్య పరివో వృణక్తు ధ్రువా అస్మిన్ గోపదౌ స్యాద బహ్వీర్యజమానస్య పశూన్ పాహి ఓం అగ్నాయాహి శన్నో దేవేరితి మంత్రేణ ద్వాభ్యాం మంత్రాభ్యాముత్తరస్థితి కలసే అక్షతాని నియాత్ ఓం అగ్నాయాహి వీతయే గృహాణో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి శన్నో దేవీరభిష్టాయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రావంతునః అనేన శ్రీ పాంచరాత్ర ప్రకారేణ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ సంభవిద్విద్రవ్యే నిత్యముక్తైర్భాగవతై శ్రీవైష్ణవై సహ భగవత్పుణ్యాహవాచనం కరిష్యే ఓం నమో భగవతే నారాయణాయ భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మ కరిష్యామః తద్భగవానుమన్యతాం శ్రీమన్నారాయణో యస్య భగవాన్ పవిత్రనారాయణः పవిత్రగమ శతధారకం సహస్రధార వపరవిధార వనంతమచ్చుద్రవరుష్టమచ్యుతమపరమిదం పరమం పవిత్రం భగవాన్ నారాయణ పునాదు భగవాన్ వారాహ పునాదు భగవాన్ నారసింహ పునాదు భగవాన్ వామన పునాదు ఓం భూర్భువస్వః భగవత్పుణ్యాహం భవంతో భ్రువంతు భగవాన్ మంగళం శ్రేష్టం వాసుదేవం పరాయణం ఋత్విభ్యశ్చ యథా సర్వే యథా యజ్ఞో మహీయతే ఏదం సర్వదేవానాం భగవాన్ వేదపారగాన్ భగవాన్ పుత్రపౌత్రస్య దీర్ఘమాయురవాప్నుయాత్ వాసుదేవో భగవాన్ వారాహో భగవాన్ నారసింహో భగవాన్ వామనో భగవాన్ ఏషా సా పరా ప్రకృతి ఏషత్పరం బ్రహ్మ ఏషత్ప్రభవః ఏషా ఆత్మా చతుర్విదః సర్వజ్ఞ సర్వదర్శ సర్వేశ్వరేశ్వర సర్వశక్తి సమృద్ధిమాన్ స్వాధీనోనంతావ్యపగత నిద్రాభయక్రోధో నిరవధ్యో నిరవశిష్టో భగవాన్ శ్రీరామः అద్భిద్దీర్ఘమాయురస్తు శివం పాలయం సుమనసో మనుష్యమస్తు సుమనసో భగవాన్ శ్రీరామः సుమనసో భగవాన్ వారాహ సుమనసో భగవాన్ నారసింహः సుమనసో భగవాన్ వామనः అక్షతవరిష్టం జాస్తు అక్షతవరోం కుశలం భగవాన్ శ్రీరామः అక్షతవరోం కుశలం భగవాన్ వారాహ అక్షతవరోం కుశలం భగవాన్ నారసింహः అక్షతవరోం కుశలం భగవాన్ వామనः దక్షిణకలశోదకం పూర్వకలశేన క్షిపేత్ పురుషో వర్ధతాత్ సత్యో వర్ధతాత్ అచ్యుతో వర్ధతాత్ అనంతో వర్ధతాత్ భగవాన్ శ్రీరామో వర్ధతాత్ భగవాన్ వారాహో వర్ధతాత్ భగవాన్ నారసింహ వర్ధతాత్ భగవాన్ వామనో వర్ధతాత్ మహాపురుషశాంతిరస్తు భగవతః శ్రీరామస్య మాంగళ్యాయురారోగ్య ధనధాన్యాని సంపద్యంతాం ఏషగద్రరిః భగవాన్ శ్రీరామः ఏషద్రరిః భగవాన్ వారాహ ఏషద్రరిః భగవాన్ నారసింహः ఏషద్రరిః భగవాన్ వామనः ఉత్తరకలశోదకం పూర్వకలశే నిక్షిపేత్ పురుషప్రీతాత్ సత్యప్రీతాత్ అచ్యుతప్రీతాత్ అనంతప్రీతాత్ భగవాన్ శ్రీరామ ప్రీతాత్ భగవాన్ వారాహ ప్రీతాత్ భగవాన్ నారసింహ ప్రీతాత్ భగవాన్ వామన ప్రీతాత్ భగవాన్ హరి ప్రీతాత్
भगवते श्री प्रीदाद ओम यजमानाय सर्वजगत्कुटुम्बरे सर्वलोकसंरक्षणाय शुद्धिवृद्धिहप्रदे कृपण श्री वैष्णव आशीर्वचनापेक्षमाणाय कर्त्रे आचार्याय आयुष्पदे स्वस्ति ओग स्वस्ति भवन्तो ब्रुवन्तु ओग स्वस्ति प्रीणाद प्रीदाद भगवान श्रीराम प्रीणाद प्रीदाद भगवान महाराज प्रीणाद प्रीदाद भगवान वामनः अथ शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अभिग्रहमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचल महदैश्वर्यमस्तु भगवत् पुण्याः समृद्धिरस्तु ओम शांति 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 शुद्धे राघवोऽप्यस्तु वारा शुद्धे स्तवः कर्मण शुद्धे जास्तु विष्णु सर्वत्र संस्थितः दोषाणां भरणायास्तु गदादिक्रादयस्तुतः विघ्नानां भरणायास्तुतः धर्माकृतर्मः यागेषु रेशशरीरग्रामवासिनां तुष्टये पुष्टये जास्तु आयुरारोग्यसिद्धये गुरूणां साधकेन्द्राणां पञ्चकालव्रतात्मनाम् अशेषपुत्रमित्राणां दासी दासकवामपि वेदशास्त्रागमादीनां सन्तुत्राणाय सर्वशः अभिज्ञमनुषञ्चास्तु दीर्घमायक्षमस्सुनः समाहितमनश्चास्तु सम्पदस्योत्तरोत्तरं पुण्यां शुद्धये जास्तु राघवाद्याश्च मूर्तयः शङ्खचक्रगदाबुद्धयुक्तः सर्वेश्वरेश्वरः नारायणसुरेशोऽयं कर्मणां पूर्णाय च न्यूनाधिकारां शान्त्यर्थं प्रीतान् भगवान् विभुः ॐ ब्राह्मणेष्वमृतको हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यो पवित्रं शतोद्यामको हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नीते सह मा पुनातु सोमस्वस्य वरुणः समीक्ष्य यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु प्राच्यां दिशि राघवो मार्जयतात् दक्षिणायां दिशि वाराहो मार्जयतात् प्रतीच्यां दिशि नारसिंहो मार्जयतात् उदीत्यां दिशि वामनो मार्जयतात् ऊर्ध्वायां दिशि महापुरुषो मार्जयतात् एतेभ्यः श्रीवैष्णवेभ्यः यजमानस्य मनसोत्साहपरिमितहिरण्यं तुभ्यमहं सम्प्रदते नमः ॐ वास्तोष्पदे प्रतिजाने यस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषश्वशन्न एधिद्विपदे चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुंसदा ते सक्षेमहिरण्मया गातुमत्या आवह क्षेम उत योगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेव एधिनः शुभगो शुभं स्वस्तेनन्तरिक्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरघ्नमिन्द्रसगं समत्सु बृहद्यशो नावभिवारुहेम अंहोमुजमाङ्गिरसङ्गयञ्ज स्वस्त्यात्रेयं मनसा चतार्क्ष्यम् प्रयतपाणि शरणं प्रपद्ये स्वस्ति सम्पाधेष्वभयन्नास्तु భగం శుభం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో శుద్ధి పుణ్యాహవచనం అనే కార్యక్రమం పూర్తయినది. ఆ మంత్రింపబడినటువంటి తీర్థాన్ని మన పైన ప్రోక్షణ చేసుకున్నట్టుగా భావన చేసుకోండి. ఇప్పుడు స్వామి వేంచేసి ఉన్న సింహాసనమునకు 4 దిక్కుల భూతబలి ప్రదానాన్ని ఉంచుతున్నారు. అశుద్ధశభునాధీశ్వరస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం వివాహాంగభూత సింహాసనస్య చతుర్దిక్షు తండులైః భూతబలి ప్రదానం కరిష్యే. ఆద్యాశ్చ గర్భజాశ్చ వయే భూతా ప్రాగ్దిశస్థితాః ప్రసన్నా పరిదుష్టాశ్చ పూర్ణంతం ప్రాగ్దిశబలం దత్వా వినాయక క్షేత్రపాలాయ జాన్యే బలికాంక్షణః భూతరాజ్యాపి సాజాస్యతే పూర్ణంతం దక్షిణబలం దత్వా వృక్షేష పర్వతాగ్రేషేవ దిక్షు సంస్థితాః
భూమయ్యోం నిశ్చితాయ తే వృణంతు బింబలిం పశ్యసు ఫలం దత్వా ధర్మపాలాదయో భక్తాయే భూతా ఉదయాస్థితాః తేభ్యో బలిం ప్రదాస్యామి సర్వే గృహ్ణन्तు సత్వరం ఉత్తరదిశి బలిం దత్వా త్రివిక్రమక్రమాక్రాంత త్రైలోకేశ్వర కేశవ తత్ప్రసాదాదిదంతోయం పాద్యంతే స్తు జనార్దన ఇత్యుత్తరే ప్రసన్నార్ఘ్యం. ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యా అధ్యాభరత్ యుక్తాయ మనసా దేవాన్ సువర్యతో ధియా దివం బృహజ్యోతిః కరిష్యతః సవితా ప్రసువాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే సువర్గేయాయ శక్త్యై యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రాదధేవయునా విదేకయిన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః. అర్యం నో అగ్నిమితి ప్రతిసర్వభవంత్రియా. ఓం అర్యం నో అగ్నిం పరయంత క్షిప్రం ప్రవేక్షంతాగుశ్వశ్రవో దేవరాశ్చ. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్తపయామి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేదధాతన మహేరణాయ యక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషశరీర్మమాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధా జనః. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పైః పూజయామి ధూపమాఘ్రాపయామి ఫలస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి సాధ్యం విభక్తి సంయుక్తం మన్నిరా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిలాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. రక్షాబంధన దేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीगणैर्युतं ताम्बूलं प्रक्षालयामि. रक्षाबन्धनदेवताभ्यो नमः. ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पं समर्पयामि. మనకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు కలగాలని మనకు పుత్ర పౌత్ర ధనధాన్య అభివృద్ధి కావాలి అని లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఈనాడు మనం తలపెట్టినటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్విఘ్న పరిసమాప్తి కావాలి అని స్వామి అమ్మవార్లకు సమర్పించవలసిన రక్షాబంధనములకు అర్ఘ్య పాద్య ఆచమన స్నాన వస్త్ర ఊర్ధ్వపుండ్ర ఉపవీత గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది షోడశోపచార పూజ చేసి పూజితములైన ఆ దివ్య రక్షాబంధనములను స్వామి హస్తములకు అమ్మవార్ల హస్తములకు సమర్పణ చేస్తున్నారు. దీనిని రక్షాబంధనమంటారు. అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయ రక్షాసూత్రదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఆచమ్యా. ఓం జితంతే దక్షిణతో వృషభయేధ్యః ఇంద్రో జయాధిరాజరాజాధిరాజాధిరాజాధిరాజ స్వామివారికి అమ్మవార్లకు సుమంగళే ధరింపజేయు రక్షాకంకణాలు దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకోండి. సింహాచల వాస సింహాచలనాథ గోవింద.
పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ రక్షాబంధన జరుగుతోంది. సింహాచలవాస గోవింద, సింహాద్రినాథ గోవింద, శ్రీ లక్ష్మీ నృసింహ గోవింద, వరాహ లక్ష్మీ నృసింహ గోవింద, గోవింద గోవింద గోవింద. ఆపఃపాదామితి పాద్యం ఆపఃపాదావనేజనేర్దుషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్యాని. అశుద్ధశవనాధీశ్వరస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం వివాహంగభూత నూతన యజ్ఞోపవీతధారణంకరిష్యే. గంధద్వారామితి యజ్ఞోపవీతముభంత్రియా. ఓం గంధద్వారాంధురాధర్షా నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీ గో సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్తపయామి. ఓం పోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ లక్షసే యో శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పైః పూజయామి ధూపమాఘ్రాపయామి వనస్పత్యుర్భవేర్నానాగంధైః సుసంయుతః ఆగ్రేయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వండినా యోజితం ప్రియం గృహామంగళం దీపం త్రైలోక్యతిగ్రాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరఘాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पूगीफलैश्च कर्पूरेण नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्. यज्ञोपवीतदेवताभ्यो नमः. दिव्यताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पं समर्पयामि. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనం అనే కార్యక్రమం జరిగిన తర్వాత ఇప్పుడు యజ్ఞోపవీత ధారణం అనే కార్యక్రమం జరుగుతోంది. ఆ యజ్ఞోపవీత ధారణం అనే కార్యక్రమంలో ఆ యజ్ఞోపవీత దేవతలకు షోడశోపచార పూజ చేసి పూజితములైన ఆ దివ్య యజ్ఞోపవీతములను శ్రీ స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. దీనిని యజ్ఞోపవీత ధారణం అంటారు. అనయాధ్యానాది షోడశోపచార పూజ యజ్ఞోపవీత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఆచమ్య శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణంలో స్వామివారికి అల్పమేమో యజ్ఞోపవీత దర్శనం ఇస్తోంది. నమస్కారం చేసి కళ్ళకు కొట్టుకోండి. గోవింద ఆయుష్యమగ్రియం ప్రతివంచ శుభ్రం యజ్ఞోపవీతం
सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः గోవింద 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 యజ్ఞోపవీతం ధృత్వా చమ్యా సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రవృణ్యాత్ తదర్థం గణ్యాం వృణేధ్వం సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రవృణ్యాత్ తదర్థం గణ్యాం వృణేధ్వం సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రవృణ్యాత్ తదర్థం కన్యాం వృణేధ్వం సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రవృణ్యాత్ తదర్థం గణ్యాం వృణేధ్వం సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రహృణయాత్ తదర్థం కన్యాం వృణేధ్వం సూర్దస్సమవేదాన్ మంత్రవదో వరాన్ ప్రవృణ్యాత్ తదర్థం గణ్యాం వృణేధ్వం తానాదితోద్వాభ్యాం మంత్రయథా ప్రసుక్మంతాధయసానస్య సక్షణివరేభిర్వరాగో అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జుజోషదయత్ సౌమ్యస్యాంధసోపబోధతి అనృక్షరార్జవः సంతు బంధాయేభిः సఖాయో యంతి నో వరేయం సమర్యమా సంభగో నో నినీయాత్ సంజాస్పత్యగో సుయమమస్తు దేవాః తే కన్యాదాతారంగత్వా భ్రువదే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య నారాయణ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య ప్రద్యుమ్న శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవాయ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ శర్మణే వరాయ శ్రీ స్వామివారు కాశ్యప గోత్రులుగా అవతరించినారని వీరి ముత్తాతగారు పరబ్రహ్మ శర్మ, తాతగారు నారాయణ శర్మ, తండ్రి గారు ప్రద్యుమ్న శర్మ, వారి యొక్క కుమారులు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నామని ముందుగా స్వామివారి గోత్ర ప్రవరులు అమ్మవారికి తెలుపడ చేసి
అమ్మవారు అంగీకృతులైన తరువాత ఇప్పుడు అమ్మవారి గోత్రపురలు స్వామివారికి తెలుపుడు చేస్తున్నాము. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవసగోత్రస్య విశ్వంబర శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవస్యవల ఆప్లవాన ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రస్య రత్నాకర శర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవస్యవల ఆప్లవాన ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రస్య క్షీరార్ణవ శర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవస్యవల ఆప్లవాన ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవాం శ్రీ లక్ష్మీనామ్నీం కన్యాం. శ్రీ అమ్మవారు భార్గవ గోత్రులుగా అవతరించినారని వీరి ముత్తాతగారు విశ్వంబర శర్మ, తాతగారు రత్నాకర శర్మ, తండ్రి గారు క్షీరార్ణవ శర్మ, వారి యొక్క కుమార్తె శ్రీ లక్ష్మీదేవిని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి ఇచ్చి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నామని ఇరువురు గోత్రప్రవరులు పరస్పరము తెలుపుడు చేసి ఇరువురు అంగీకృతులైన తర్వాత ఈనాడు మనం ధన్యులము. శ్రీ స్వామివారి దివ్య చరణారవింద ప్రక్షాళనాన్ని గావించి ఆ పవిత్రమైనటువంటి తీర్థాన్ని మన పైన ప్రోక్షణ చేసుకుంటున్నాము. శ్రీ స్వామివారి దివ్య చరణారవింద ప్రక్షాళనాన్ని గావించే ముందు మంత్ర స్నానము మధుపర్క ప్రాసనములు చేయించి స్వామివారి దివ్య చరణారవింద ప్రక్షాళనాన్ని గావించుకుంటున్నాం. మనం ఈనాడు ధన్యులము. దాస్యామి చుత్తరాగ్రం కూర్చం నారాయణాయ దద్యాదు దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా విష్ణు గాయత్ర్యా అపోభవంతియా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇమం మే గంగే ఇతి మంత్రస్థానం. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సుధృస్తోమకో సజదాపరుష్ణియా అసిజ్ఞయా మరుద్వృధే విదస్తయార్జీకీయే శృణుహ్యా సుషోమయా. దధి మధు సమ్మిశ్రం మధువర్గం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రద్వయేనాచ్ఛాద్య తత్తన్మంత్రైరభిమంత్ర్యా. ఓం దధిక్రావణాకాలిషం జిష్ణారశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగోషితారిషత్ మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుర్ద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. యన్మధునో మధవ్యమితి ప్రాస్య. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని. సతిర్మంత్రేణ ద్విస్తూష్ణీ అమృతాభిధానమసి అపః పీత్వా చరణం పవిత్రమితి పాదో ప్రక్షాళ్య. ఓం చరణం పవిత్రం విదదం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అధిపాప్మానమరాతింతరేమ. గౌర్ధేను భవ్యా మాతా రుద్రాహితావసూనాగుస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణోజం జిగితుషే జనాయమాగామనాగామదితిం వధిష్ట పిబదోదకం తృణాన్యత్తు. ఓముత్సృజత ఇత్యుక్తైః ఓముత్సృజత. ఈనాడు మనం ధన్యులము. ఏనాడో బ్రహ్మగారు కడిగిన పాదములను, వామనవతారంలో లోకములను కొలిచిన పాదములను, రామవతారంలో అహల్యా శాప శమనము చేసినటువంటి పాదములను దివ్య చరణారవింద ప్రక్షాళనాన్ని గావించి ఆ పరమ పవిత్రమైనటువంటి తీర్థాన్ని మన పైన ప్రోక్షణ చేసుకుంటున్నాము. మన పూర్వజన్మ సుకృతం వలన ఒక్క మారు తల వంచి నమస్కరించి స్వామిని ధ్యానించండి. ఇప్పుడు మహా సంకల్పాన్ని చేసుకుంటున్నాము. అస్య శ్రీమదాదినారాయణస్య
ज्ञानशक्त्याद्यनन्तकल्याणगुणगणैकदानस्य अद्य श्रीर्भगवतो महापुरुषस्य महाजलोघमध्ये परिभ्रमायमाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डकटाहकरण्डे सकलाधीष्ठत्रयादिवराह दंष्टाङ्कुरमुणारभूतस्य जगन्मूलकिन्द भगवदाधार शक्ति प्रकृतकूर्माध्यष्टदिग्गजानन्द फणिफणामण्डलस्य उपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य लोकसप्तकस्य उपरतले वर्तमानस्य भूर्भुवस्वर्वः जलस्तवः सत्यलोकस्य अधोभागे संस्थितस्य बाह्ये अन्धतपसावृते अनन्त सूर्यकिरण तेजसा प्रकाशतेन लोकालोका जलेन वलयुतस्य जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलपुष्कराख्य सप्तद्वीपैः परमण्डितस्य लवणेक्षुसुराजर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवैः परिवृतस्य भारत किं पुरुष हिरण्मय उत्तरगुरु हरिरम्बिकभद्रास्वकेतुमाल इलावृताख्य नववर्षैः परमण्डितस्य इन्द्रकसेरुताम्रगभस्तिनागगन्धर्वचारणसिंहरम्भाख्य नवखण्डैः परमण्डितस्य चैत्रगन्धमादनवैभ्राजल नन्दनाख्य दिव्योद्यानैः परिशोभितस्य अरुणोदेवः पत्रसीदोदुग मानसाख्य दिव्यसरोवरैः विराजितस्य गंगा यमुना सरस्वती नर्मदा कृष्णवेणी सरयू तुंगभद्रा गोदावरी कावेर्याख्य पुण्यनदेभ्यः प्रशोभितस्य भूमण्डलस्योपरि भूर्भुवस्वर्वः जलस्तवः सत्यलोकानाम् उपरि ब्रह्माण्डकटास्य उपरि भागे आवरणजलबहिर्महान्धकारस्योपरिस्थिते अनेककोटिवन्यर्केन्दु दिव्यविमाने श्रीमद्वैकुण्ठाख्ये दिव्यरत्नमय आनन्दमण्डपे सहस्रदलपरिमितमहापद्मस्य पूर्वादिशानान्ताद्यष्टदलेषु तत्कन्निकोपरिषात्मिकादित्रयान्विते तदुपरि अग्निमण्डलादिमण्डलत्रये तदुपरि ऋग्गजस्सामाधरवाङ्गिरसान्विते अनेककोटिसूर्यप्रकाश दिव्यसिंहासनस्य उपरि प्रतिष्ठितस्य अपरमिततेजोराशिभिः अखिलजगन्मात्र श्रीभूनीलाभिप्रसेव्यमानस्य पूर्वादिशालपर्यन्तं वासुदेवादिमूर्तिभिः तेषां शक्तिभिः प्रसेव्यमानस्य तद्वैः आदिवराहाद्यष्टविद्येस्तरे प्रसेव्यमानस्य तद्वैः सुदर्शनादिव्याजधार्भिः प्रसेव्यमानस्य तद्वैः अनन्तगुणविषक्सेनादिनित्यैः प्रसेव्यमानस्य द्वाराध्यक्षैः चण्डादिद्वारपालैः प्रसेव्यमानस्य कुमुदाध्यष्टपार्षदैस्तरे प्रसेव्यमानस्य इन्द्राध्यष्टलोकपालैः प्रसेव्यमानस्य तद्वैः परितः पञ्चकालपरायणैः भगवत्शेषगर्भनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः प्रसेव्यमानस्य अखिलजगत्सृष्टिस्थितिसंहार कारणकर्तृभूतस्य भगवतो श्रीमन्नारायणस्य अव्याह दिव्याज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे आग्नेयकोणे तेलङ्गाणाप्रदेशे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीशोभकृन्नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे पञ्चम्यां शुभसदौ वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषविशिष्टायाम् अस्यां शुभतिथौ काश्यपगोत्रोद्भवस्य श्रीभूनीला समेत श्रीवराहलक्ष्मीनृसिंह भगवन्तमुद्दिश्य श्रीभूनीला समेत श्रीवराहलक्ष्मीनृसिंह भगवत्प्रीत्यर्थं सालङ्कृतकन्यादानं सैरण्योदकधारापूर्वं करिष्ये। ओम विभं वस्त्राणि विवसावसादेवो रक्षित्रामन्तवो असर्गाः भक्तवादिरजमनुदानिष्टानेन मित्रावरादिलेधे भक्तजनुలందరి తరపున సమర్పిస్తున్నారు దేవో రక్షిत्रामन्तवो असर्गाः అవాదిరజమనుదానిష్టానేన మిత్రావరాదిలేధే గోవింద మనందరం భక్తజనులందరూ కూడా స్వయంగా ఈ కళ్యాణాన్ని జరుపుతున్నట్టుగా విశేషమైనటువంటి ఆ కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్ర సమర్పణ జరుగుతోంది.
శ్రీ బ్రహ్మేంద్ర ఉదాసనార్వసుధ క్రవ్యాధినిరాధిపా వాయుర్యక్షగణేశ్వ శంకరముఖా దేవాశ్చ దిక్పాలకాః తత్యాద్దేవరాశ్చ భృత్యతనయా శ్రీస్వర్గలోకస్థితాః సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ వసేలరాజతనయా వాగేశ్వరీ మోహిని స్వాహా సత్యవతి పులోమతనయా గురువంతర్యా సదా వామి భూమి సుధా వశిష్ఠతనయా తారాజమండోదరి సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుఖవ్యాసాద్రిగణ్వంగిరాః భారద్వాజ పురశ్చ గార్గపురవః కుర్వంతు పుణ్యోజ్వలాః మార్కండేయ సుఖానందనారద శ్రీవామదేవాదయాః సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అశ్వత్థం కదళీకదంబ మనసా పుణ్యాయకల్పద్రుమాః శోధోదంబరనారికేణ బకులా కుర్వంతు పుష్పోజ్వలాః ఏ రాజాశ్రేష్టాస్తపూగాస్తదా సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మైరాగో మలయాచలో హిమగిరిహస్తాద్రి నీరాచలో సింహో గారుడ వింధ్య వెంకటగా కుర్వంతు భూమిధరాః కైలాసో కనకాచలశ్చరుషద సూర్యోదయాదిస్థితాః సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగా సింధు సరస్వతీ మలహరి గోదావరి వేగవత్యాఖ్య శంభుసుధాపగారవసుధా కుర్వంతు వేత్రోపగాః కృష్ణా చిత్రనదీ విచిత్రశరళా శ్రీరామవర్ణే శుభా సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన భేరీకాళ సంగమత్రవా వేదాదివాద్యేర్యదాః శూదావంశ పరంపరాక్రమయుక్తంత వృద్ధాంగనాః నిత్యం మాగధ మందిరో జయ జయ స్తుత్యాధిరామాననాః సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విప్రావిష్ట పరత్వవాదరుధా వేదా పురాణాస్తదా వేదవ్యాసమునీంద్ర జయమృతా కుర్వంతు తంత్రాగరాః వేదోద్రావిడవాగ్విశేషణాచార్యాత్మజాధీరితా సింహాద్రీశ్వర దుగ్ధసాగరసుధా పాణిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తిస్తు శ్రీమద్కమలభవస్య పరమేశ్వరస్య ఆఖండవైశ్వరాక్షదిక్పాలకానాం త్రయత్రింశత్కోటిదేవతానాం యక్షకిన్నరక్షోగింద్రవరాజదేవయోనిషేషానాం వశిష్ఠబాలకిల్యాది బ్రహ్మమునీనాం శుచేస్వాహాది లోకపాలాంగనానాం భాగీరథీ గౌతమీత్యాది పుణ్యనదీనాం మందారపారిజాత దేవతరుణాం సూర్యాది నవగ్రహాణాం ప్రహ్లాదనారదాది పరమ భాగవతానాం కావ్యనాటికాలంకార తర్కశుద్ధమీమాంస భాట్టప్రాభాగిర భాష్యపురాణితిహాస శృతిస్మృజ్ఞాధాతృభిః బ్రాహ్మణాశీర్వాదానాం పతిపుత్రవతీనాం పతివ్రతాస్త్రీణాం గుణజేరకమరేచక్రమకణాలికేళఘచ్చూరవరసదూర్వాంకురాది శోభనద్రవ్యాణాం
భగవతో శ్రీమన్నారాయణస్య అనుగ్రహవశాత్ భక్తానాం సకలాభీష్టసిద్ధిరస్మితి భవంతో మహాంతో గృహంతు గోవింద. పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. అందరూ రాజచేతులతో కళ్ళెత్తుకోండి. సింహాచలవాసుని కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం స్వామివారు అమ్మవారి శిరస్సు మీద దేవేరుడు స్వామివారి శిరస్సు మీద ధరింపజేయబోయే జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గోవింద గోవింద. మాంగళ్యదేవతాభ్యో నమః. వరాహలక్ష్మీ నృసింహ గోవింద. సింహాచలవాస సింహాద్రినాథ గోవింద. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పైః పూజయామి. అయిపోయిందా? శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా సింహాద్రినాథుల యొక్క స్వరూపమైన సాక్షాత్తు ఆ నమోలా మూర్తులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారి దంపతుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. అందరూ సేవించి తరించండి. ఇప్పుడు స్వామివారికి శుభముహూర్తము జరిగినది. శుభముహూర్తము తర్వాత మాంగళ్య సమర్పణానికి ముందర మంగళసూత్ర దేవతలకు షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామ పూజ జరిగినది. అందరూ తిలకించండి. ధూపమాఘ్రాపయామి. సాధ్యం విభక్తి సంయుక్తం వన్నిహాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య విరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయమాన్ నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. పరమ పవిత్రమైన సింహాచలం ఆ క్షేత్రం పేరు వింటేనే మహాపుణ్యం. ఆ సింహాచల క్షేత్రము నుంచే వచ్చినటువంటి పండితులు అక్కడ ఏ శాస్త్రంగా ఏ సాంప్రదాయంగా జరుగుతుందో అదే సాంప్రదాయంగా అక్కడి నుంచి వచ్చిన మహాపండితుల వారి చేత ఈ సింహాచలేశ్వరుడు ఆ సింహాద్రినాథుడు దేవేరులతో కలిసి కళ్యాణం జరుగుతోంది. భక్తకోటి ప్రతి ఇంటినందు ఈ యొక్క కళ్యాణం జరుగుతున్నట్టే సింహాచలం దేవాలయం దగ్గర కూడా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తి టీవీతో ఇప్పుడు ప్రత్యక్షంగా అందరూ వీక్షిస్తూ ఉన్నారు. అందరం ఒక్కసారి గోవింద నామస్మరణ చేద్దాం. ప్రతి ఇంటినందు వీక్షిస్తున్నటువంటి భక్తులందరూ కూడా చేయండి. రెండు చేతులు పైకెత్తి గోవింద నామస్మరణ చేయండి. సింహాద్రినాథ గోవింద. వరాహ లక్ష్మీ నృసింహ గోవింద. సింహాచలవాస గోవింద. పురుషం జగత్ అభిప్రజ్ఞాగహి శ్రియా మహాపరిపాలయ సంప్రాజం చ విరాజం చ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాస గోసృజామసి. గోవింద 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 గోవింద. అయ్యా హారతి తీసుకో. అలా తీసుకో తీసుకో. మంగళనీరాజలం దర్శయామి. మాంగళ్యదేవతాభ్యో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అనయాధ్యానవాహనాది షోడశోపచార పూజయ మాంగళ్యదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఆచమ్య
గోవింద గోవింద. ఇప్పుడు శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. అందరూ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామివారిని సేవిస్తూ ఈ మాంగళ్యధారణ కార్యక్రమాన్ని తిలకించండి, సేవించండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ మాంగళ్యాలందరూ నమస్కారం చేసుకోండి. వివాహమైన మహిళలు మాంగళ్యాలను కూడా కట్టుకోండి. అమ్మవారి యొక్క మాంగళ్యములను మీ అందరికీ అందుతుంది. అమ్మవారి మాంగళ్యములను హేతులు చేసి మీ మంగళ సూత్రములు కూడా కట్టుకోండి. భక్తానాం మంగళం గురు. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే భక్తానాం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. గోవింద 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 గోవింద. బోల్ సింహాద్రినాథ భగవానికి, జై. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి భగవానికి. జై. ఓం ప్రజాపతి స్త్రియాన్యశః ముష్కయోర్దధాత్సవం కామస్య దృప్యమానందం తస్యాగ్నే భాజయేహమా. మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసः చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్య అద్రభగ్శ్రయై పుమానో యథా స్త్రీ ద్రుప్యతి పుంసి ప్రియే ప్రియా. ఏవం భగస్య ద్రుప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తత్ హంతేతి సత్యం చంద్రమాః. ఆదిత్యః సత్యమోమితి ఆభస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృధ్యతాం. ఓం ప్రజాపతి స్త్రియాన్యశః ముష్కయోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసः చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్య అద్రభగ్శ్రయై పుమానో యథా స్త్రీ ద్రుప్యతి పుంసి ప్రియే ప్రియా. ఏవం భగస్య ద్రుప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తత్ హంతేతి సత్యం చంద్రమాః. ఆదిత్యః సత్యమోమితి ఆభస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం పశవో మే కామః సమృధ్యతాం. ఓం ప్రజాపతి స్త్రియాన్యశః తలంబ్రాలు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. తస్యాగ్నే భాజయేహమా. మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసः చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్య అత్రభగ్శ్రియై పుమానో యథా స్త్రీ ద్రుప్యతి పుంసి ప్రియే ప్రియా. ఏవం భగస్య ద్రుప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహ తత్ హంతేతి సత్యం చంద్రమాః. ఆదిత్యః సత్యమోమితి ఆభస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం యజ్ఞో మే కామః సమృధ్యతాం. తూష్ణీం చతుర్థం శ్రియో మే కామః సమృధ్యతాం.
विश्वेत्ता देशवनेषु प्रवाच्याया जगर्धमघवन्निन्द्रसुन्वते पारावतं यत्पुसंहृतं वश्रवावृणो शरभाय ऋषिबन्धवे గోవింద 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 వరాహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద పరమ పవిత్రమైన దేవేరులకు ధరింపజేయబోయే పూల జడలు దర్శనమిస్తున్నాయి. మీరందరూ భక్తజనులందరూ మీ స్వహస్తాలతో మీరే అందించినట్టుగా భావించి నమస్కారం చేయండి. గోవింద గోవింద వరాహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద సింహాద్రినాథ గోవింద గోవింద స్వామివారికి మంగళహారతి జరుగుతోంది, అందరూ సేవించండి. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం కనకాక్ష విలాసాయ కనకాంబరధారిణే ఘనకారుణ్యపూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం ప్రథిత శ్వేతవరాహ కల్పాధీశాయ విష్ణవే పృథివీ గుప్తపాదాయ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద 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 గోవింద. ఇవాళ చాలా చాలా విశేషం. శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులు ఎంత శ్రద్ధాభక్తులతో ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఒక చిన్న ఉదాహరణ.